మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి భోగి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. 2014 జనవరి నుండి మన రైతునగర్ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాన్ని సామూహికంగా యావత్ గ్రామం కలిసి జరుపుకోవడం అనేది మొదలుపెట్టాము. దానికి నేపథ్యం ఏంటంటే వివిధ వృత్తులు కానీ చదువులు కానీ వ్యాపార రీత్యా వేరు వేరు స్థానాల్లో స్థిరపడిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం వలన గ్రామంలో ఒక రకమైనటువంటి నిశ్శబ్ద వాతావరణం ఏర్పడతా ఉంది. పండుగతో ఉండాల్సిన ఉత్సాహం కూడా లేకుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దూరం ఉన్నటువంటి పిల్లలకు కూడా అది ఒక వాతావరణం లేదనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 13 సంవత్సరాల పాటు మన ఈ ఊరిలో మనం ఈ పండుగను నిర్వహించుకుంటా ఉన్నాం. దీనివలన పిల్లలకి తర్వాత పెద్దలకి తర్వాత వివిధ కుటుంబాల మధ్య ఉన్నటువంటి నేపథ్యాన్ని అర్థం చేసుకుని మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము, మంచి ఆహ్లాదంగా ఆటల పోటీల్లో పాల్గొనడము, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళ టాలెంట్ని ఇక్కడ చూపించుకోవడం విలేజ్లో ఇటువంటి వీటిలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 13 సంవత్సరాల నుంచి మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ విలేజ్లో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడున్నటువంటి యాంత్రిక ప్రపంచంలో ఏదైతే కోల్పోతున్నాం అనేటువంటి భావన ఉందో అది ఇప్పుడు స్వేచ్ఛ వాతావరణంలో మంచి అట్మాస్ఫియర్లో హ్యాపీగా ఫీల్ అవుతూ బంధువుల మధ్య స్నేహితుల మధ్య చాలా సంతోషంగా గడుపుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇది మాకు జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మేము ఇది మొదలుపెట్టి మిత్రులందరం మొదలుపెట్టి ఇది నిర్వహిస్తూ ఉన్నాం. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా 13 సంవత్సరాల నుంచి జరుపుకోవటము, అందరూ కోఆపరేట్ చేయడము, ఇది ఇంకా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా భోగి మంటల కార్యక్రమంలో సుమారు ఒక 500 మంది పార్టిసిపేట్ చేశారు. 40 ప్లేసెస్లో భోగి మంటలు వేసుకున్నాం. సుమారు ఒక 1000 వరకు బయట నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు వచ్చేసి వీటి సందర్భంగా మెమోటోస్ ఇవ్వడము, బహుమతులు ఇవ్వడము, వాళ్ళ సందేశాలను ఇవ్వడం జరుగుతూ ఉంది మనకి గత 13 సంవత్సరాల నుంచి. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. దీనికి ఎంతకైనా కష్టపడి ఇంకా పని చేసుకొని అందరిని ఒక వేదిక మీద చూడటం మాకు కూడా ఒక పండుగ వాతావరణం అనేది ప్రతి ఇంట్లోనూ కనపడతా ఉంది. నా పేరు చైతన్య కృష్ణ అండి. నేను వైస్ చైర్మన్ పిఎస్సిఎస్ మీరు చెప్పారు. మాది రైతునగర్ గ్రామం అన్న. గత 15 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు అద్భుతంగా చేస్తూ ఉన్నాము. అందరం కలగలిసి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా. ఒక 75 సంవత్సరాల క్రితము మన వాళ్ళంతా ఆంధ్ర నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చారు. అప్పుడు కనీసం ఇది ఊరు కూడా కాదు, పెద్ద అడిగొట్ట. ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు ఉన్నారు మాకు. దామరంచ, నాగారం, కొల్లూరు, అన్నారం, మిర్జాపూర్, వీరాపూర్. మా వాళ్ళని అప్పట్లో వీళ్ళు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు మనల్ని, కళ్ళలో పెట్టి చూసుకున్నారు. అట్లా వాళ్ళందరి సహకారంతో ఊరు పెరిగి ఇంత ఊరైంది. కనీసం ఒక 70-80 మంది ఎన్ఆర్ఐలు ఉంటారు. ఒక 200 ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉంటాయి. 150 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ. అయితే వీళ్ళందరూ కూడా ఈ ఊరేంటి ఎట్లా అంతా మర్చిపోయారు. ఒకరికొకరు ఎవరు తెలియకుండా అయిపోయారు. ఈ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ అనేది సత్యనారాయణ సారు, కొంతమంది బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళంతా కలిసి యాక్చువల్గా ఇది ట్రస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళు చదువుకోవడానికి అప్పుడు బాగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మా అందరి ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారో అలా ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ ప్రాథమిక విద్యకి మెటీరియల్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ క్రమంలో ఈ ఊరికి రావటం పోవటము రెగ్యులర్గా చూశారు. ఇక్కడ ఊరంతా ఎట్లా ఉందేంది బాగా ఆలోచించి ఈ పండగ సంబరాలు అనేవి అలా మొదలుపెట్టడం జరిగింది. అవి ఇంతింత వటుడింత అన్నట్లు అవి పెరుగుతూనే వస్తుంది సంఖ్య. మేము రైతునగర్లో సంక్రాంతి సంబరాలు చేస్తే చుట్టుపక్కల 10 పల్లెలు వాళ్ళు సంబరంగా ఫీల్ అవుతున్నారు. మాకంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అందరం ఒకరికొకరై కలగలిసి చేసుకునే పండుగ అనేది. ఇటువంటి పండుగలు ఒక రైతునగర్లో కాదు, ప్రతి పల్లెలో కూడా జరగాలి. ఇంతకంటే అద్భుతంగా జరగాలి. పల్లెలు ఎప్పుడు పట్టుకొమ్మలని గాంధీ మహాత్ముడు చెప్తూ ఉండేవాడు. అలాంటి వాతావరణం మళ్ళీ మన పల్లెల్లో కనపడాలని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.